తెలంగాణకు సంబంధించిన ప్రజల డేటాను ఎవరో విదేశీయుడికిచ్చి ఆయన ద్వారా విశ్లేషణ చేయిస్తూ ఆ గోప్యతకు ప్రమాదం వాటిల్లేలాగా అసలు రేవంత్ రెడ్డి ఆలోచనలు అర్థం కావట్లే. అలాగే నిజాలను నిర్భయంగా మాట్లాడితే ట్యూబర్లు, లేకపోతే ఆ కార్లు ఇచ్చిన వాళ్ళే జర్నలిస్టులకు అద్దాలు చెప్పండి, మాకు మనసులు ఉండవా, మాకు బాధలు ఉండవా అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఇంత తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే బాధపడే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డేటా మొత్తం తీసుకెళ్ళి ఇంకొక విదేశీయుడి చేతుల్లో ఎలా పెట్టాలనుకుంటున్నారు? ఇలాంటి వాటిని ఖండిస్తే ఒకప్పుడు ఏదైతే యూట్యూబ్ వల్లే కేసీఆర్ గుట్టు రట్టయిందని మాట్లాడారు, ఈరోజు ట్యూబర్లు అంటూ అసెంబ్లీ వేదికగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. దాని గురించి ప్రశ్నించాలి అంటే భయపడే విధంగా, అంటే జర్నలిస్టులని తనకు మాటలతో భయపెడుతున్నారు. బయటకు తీసుకొచ్చి గుడ్డలూడు తీస్తా అని మాట్లాడటం, అంటే కాంగ్రెస్ ఏం చేసినా కూడా చూస్తూ చూడనట్టు ఉండాలి. అది ఎవరు మాట్లాడాలి అని అంటే, ఎవరైతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంతో జర్నలిస్టులు అనుకుంటూ ఐడి కార్డులు ఇస్తారో దానికి సంబంధించిన మీడియా విభాగం మాత్రమే మాట్లాడాలి. ఈరోజు మీడియా ఎవరి చేతిలో ఉంది, ఎలా ఉంది అనేది అందరికీ తెలిసింది. అలా కాదు అని ఇలాంటి వాస్తవాలని చెప్తే ట్యూబర్లు అయిపోతారు, బయటికి తీసుకొస్తారు, గుడ్డలు ఎడదీస్తామంటారు, ఇంకేదైనా మాట్లాడతారు.